మన జీవం వచ్చింది యేసు నుండి. మనకి ధర్మశాస్త్రం కొట్టివేయబడిందా? కాదు. ఎందుకంటే దేవుడు యేసుగా నెరవేర్చాడు. ధర్మశాస్త్రం నెరవేర్చింది యేసు. యేసు దాన్ని నెరవేర్చి మనకు జీవం ఇచ్చాడు. జీవం అన్న రెండు ఉన్నాయి ఈ లోకంలో. హల్లెలూయా. జీవం మరణం రెండు ఉన్నాయి ఈ లోకంలో. ఎవరైతే జీవం అంటే బ్రతికినట్లు, మరణం అంటే చనిపోయినట్లు. ఎవరైతే జీవంతో ఉంటారో దేవుడు చూస్తారో వాళ్ళని. మరణించిన వాళ్ళు దేవుడు చూడు. యేసు ఇవ్వడానికి వచ్చాడు మనకు. అది యేసు ఎందుకు వచ్చాడంటే మన కోసం జీవాన్ని ఇవ్వడానికి. మన జీవం ఇస్తాడు ఆయన. మరణాన్ని కూడా ఎవరికి ఈ లోపల మరణిస్తారు. కానీ మా జీవం ఏం చేసిందంటే మనల్ని పరలోకం తీసుకెళ్తుంది. రెండో మరణం లేదు. రెండో మరణం అంటే ఏం చెప్పండి? నరకం. అది మనకి లేదు. జీవం మనకి ఇవ్వబడింది. దేవుడు మరణాన్ని ఇవ్వడు అప్పటికి. మరణించామంటే మళ్ళీ బ్రతుకుతాం మనం. ఎవరైతే యేసుని విశ్వాసం ఉంచుతారో వాళ్ళు జీవం ఉచితం. జీవం దొరికింది వాళ్ళకి. అదే విధంగా ఎవరికి ధర్మశాస్త్రం ఫాలో అయ్యే వాళ్ళు జీవం లేదు వాళ్ళు. ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదు, నెరవేర్చబడింది. అది ధర్మశాస్త్రం అబద్ధమా? కాదు. ఆ కాలంలో ఆ పరిస్థితి ధర్మశాస్త్రంలో కావాలి. మనకి ఈ కాలంలో మనకు వచ్చింది ఏంటంటే జీవం. దేవుడు మనకి జీవం ఇచ్చాడు. మరణాన్ని ఇవ్వలేదు దేవుడు. మనం మరణించిన బ్రతుకుతాం పరలోకంలో. మనకి జీవం ఎలా దొరికిందంటే యేసు ఒప్పుకుంటేనే దొరికింది మనకి జీవం. ఆయన ఒప్పుకోకపోతే దొరకదు మీకు జీవం. వాళ్ళకి మరణం ఉన్న వాళ్ళు మరణించిన పరలోకం బ్రతుకుతారు వాళ్ళు. ఆ ఇద్దరికి వచ్చింది యేసు. ఈ లోకంలో మరణం ఉంది. ఇంకా మాట చెప్పండి, రెండు మార్గాలు ఉన్నాయి ఈ లోకంలో. ఒకటేమో జీవపు మార్గం, ఇరుకు మార్గం. అది విశాల మార్గం, మరణపు మార్గం. అది ఎవరైతే విశాల మార్గం కదా మరణం, ఇక్కడ మరణిస్తారు. అదేవిధంగా నరకంలో పడతారు వాళ్ళు. ఎవరైతే ఒప్పుకోరో నరకం. ఎందుకంటే జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు దేవుడు. ఒప్పుకోడు మన నరకం వెళ్ళడానికి. అందుకే తన అద్వితీయ కుమారుని మన కోసం పంపాడు. అద్వితీయ కుమారుని పంపి దేవుడు మన కోసం. మరి ఎవరు లేరు ఈ లోకంలో. రాజులను నమ్మడం కన్నా దేవుడు నమ్మడం మేలు. ఆయనే జీవం ఇచ్చేది మనకి. హల్లెలూయా. జీవం కనపడదు ఎవరికి. యేసు జీవాన్ని ఇచ్చాడని వచ్చాడు. కానీ అర్థం కాదు జీవం ఎలా దొరుకుతుందో. ఆయన ఇచ్చింది ఈ లోకం జీవం. కానీ రెండు ఈ లోకం జీవం ఇచ్చాడు, పరలోకంలో జీవం ఇచ్చాడు ఆయన. ఈ లోకం జీవం ఉంది. మనం నీటి ఎదురు ఇస్తున్నాం. మనకి లోక శ్రమలు క్రైస్తవులకి. నీటిని ఎదురు ఇస్తున్నాం మనం ఈ లోకంలో. ఎవరైతే నమ్మరో వాళ్ళు ఈ నీళ్ళతో కొట్టుకుపోతున్నారు. కొట్టుకుపోయిన వాళ్ళకి శ్రమ కన్నా ఇదే వాళ్ళకి శ్రమ. ఎదురు ఇస్తున్నాం మనం. క్రైస్తవులు ఎదురు ఇస్తున్నారు దేవుడికి. కానీ దేవుడు మనం కాపాడుతాడు. భయపడకండి. ఎప్పుడు ఆయన జీవాన్ని ఇచ్చాడు. మరణాన్ని కూడా మనకి దేవుడు మనం కాపాడుతాడు. యేసు అన్నాడు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. నమ్మరు యేసుని ఎవరు. ఎందుకంటే జీవం ఎందుకు వచ్చిందంటే మనం పాపం చేసి దేవుడు దూరమైన వాళ్ళు. మన జీవం లేదు మనకి. మనం విడిపోయిన దేవుడి నుండి. అందుకే లోక శ్రమలు. మనం విడిపోయిన దేవుడి దగ్గర నుండి దాన్ని కూడా వచ్చాడు యేసు. హల్లెలూయా. కడప దాదాపు ఆయనే. నాకు జీవం ఇచ్చాడు ఆయన. మరణాన్ని అనేది ఎప్పుడు మనం ఇచ్చేందుకు యేసు నమ్మొచ్చు. భయపడకండి. నమ్మడానికి భయపడతారు కొంతమంది. భయపడకండి. చంపే వాళ్ళకి భయపడకండి. మీరు ఆత్మీయంగా చంపేవాళ్ళకి భయపడమన్నాడు యేసు. హల్లెలూయా. ఆత్మీయంగా చంపేవాళ్ళకి భయపడమన్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఆత్మీయంగా మరణిస్తామని జీవం ఉండదు మనలో. రెండో మరణ పాత్రున్నాం మనం. ఒకవేళ యేసు రాకపోయి ఉంటే, ఒకవేళ మనకి ఆయన నుండి విడిపోయి ఆయన రాకపోయి ఉంటే మనం నరకంలో పడేవాళ్ళు. దేవుడు యేసు సాటి మనకే వాళ్ళకి. దేవుడికి మనకి సాటి ఎవరంటే యేసు. మధ్యవర్తి ఆయనే. ఎవరైతే యేసు వైపు నడుచుకుంటారు రోజు కుమారుడు ఉంటే వాళ్ళు దేవుడు చేరుకుంటారు. పరలోకం నిజంగా వారికే ఉంటుంది. ఈ లోకంలో ఎంతోమంది గొప్ప గొప్ప మనుషులు వాళ్ళు నమ్ముతారు కానీ జీవాన్ని ఇవ్వలేరు వాళ్ళు.
ఎవరైతే దేశం ఒప్పుకుంటారో వాళ్ళకి జీవం లోకంలో, వాళ్ళ తప్ప జీవం ఇవ్వలేరు మనకి, ఏసు తప్ప. దేవుడు ఎంతైనా నమ్మదగినా వాడు. కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా కాపాడతారు మనల్ని ఖచ్చితంగా. శ్రమలో పడ్డామంటే సంతోషపడమంటాడు పేతురు. ఎందుకంటే మనం ఎదురు ఇస్తున్నాడు లోకంలో. మరి శ్రమలో సంతోషపడండి, కష్టాలు సంతోషపడింది. ఎందుకంటే కొద్ది కాలమేది. మనం సియోనికి వెళ్తాం, మనం ఆ రోజు కష్టాలు ఉండవు మనకి. ఈ లోపలే మన కష్టాలు. క్రైస్తవులకి ఎన్నో శ్రమలు ఈ లోకంలో. యేసు అన్నాడు కష్టాలు రావాలి ఆయన. శ్రమలు వస్తే మనం ఏం చేయాలి? నిలబడాలి శ్రమలకు ముందు. ఎప్పుడైతే శ్రమల ముందు నుంచుంటామో మన దేవుడు యేసు మన పక్షాన ఉంటాడు. భయపడకూడదు మన శ్రమలు వచ్చినాయని. కొంతమంది కృంగిపోతారు వీటిని చూసి. జీవం ఉంటుంది మనకి ఎన్ని శ్రమలు వచ్చినా. కృంగిపోకూడదు ఎప్పుడు మనం నిరంతరం దేవుడు ముందు నుంచొని ఉండాలి, కృంగిపోకూడదు. ధర్మశాస్త్రం నెరవేర్చాడు ఆయన, కొట్టేయలేదు. మన ధర్మశాస్త్రం వచ్చింది మోషే నుండి, మన కృప వచ్చింది ఎవరి నుండి? యేసు నుండి. జీవం వచ్చింది యేసు నుండి మనకి. మోషే కథ విన్నాం. ఒకరోజు మోషే జనాలు పాపం చేసి దేవుడు దూరం అయిపోయారు. వాళ్ళ జీవం లేదు, మరణించారు. వాళ్ళు పాపం చేసి వాళ్ళు మరణించింది ఎందుకంటే పాపం నుంచి కాటేసిన వాళ్ళని. మోషే కథలో చెప్తాను నేను, తెలుసా కదా మీకు? మోషేది పాపం నుంచి వాళ్ళు కాటేసి, ఎప్పుడైతే కాటేసినాయో దేవుడు మోషే ప్రార్థన చేస్తాడు దేవుడికి, దేవా వాళ్ళని కాపాడింది. దేవుడు అంటాడు చక్క బొమ్మ తీసి శిలువలో గుర్తు చేసి నిలబెట్టమన్నాడు. ఎవరైతే దాన్ని చూస్తారో వాళ్ళు బతుకుతారు అన్నాడు దేవుడు. అదేవిధంగా మోషే ఆ పని చేశాడు వాళ్ళని కాపాడటానికి. ఎప్పుడైతే మోషే ఆ పని చేశారు వాళ్ళు రక్షింపబడ్డారు, కాపాడబడ్డారు. ఎవరైతే వాళ్ళ దేవుడు అన్నాడు వాళ్ళ వైపు దీక్షణంగా చూడమన్నాడు, ఆ బొమ్మ వైపు, శిలువ వైపు. కొంతమంది దీక్షణంగా చూశారు దాని వైపు, చూడమని మరణించారు. ఎప్పుడైతే మరణించారో, ఎప్పుడైతే వాళ్ళు రక్షింపబడ్డారో, రక్షణ పొందినట్టు అక్కడ వాళ్ళు బ్రతికారు, మిగతా మరణించారు. యేసు కూడా ఆ విధంగా నిలబడ్డాడు ఈ లోకంలో. ఎవరైతే యేసును దీక్షణంగా చూస్తారో బతుకుతారు ఈ లోకంలో. చూడమని మరణిస్తారు ఆయన వైపు. సిలువెత్తి దేవుడు ఆయన మనిషి ద్వారా తయారు చేయబడింది సిలువ. దేవుడు ఎత్తింది ఆయన్ని. ఎవరైతే దీక్షణంగా దేవుడి వైపు చూస్తారో పరలోకం, దీక్షంగా చూడబోతున్న నరకం. పడిపోకూడదు, మధ్యలో పడిపోకూడదు. మనం దీక్షంగా ఆయన వైపు నుంచొని చూడాలి. ఎప్పుడైతే యేసు దీక్షంగా చూస్తాం పరలోకం మనకి. మనం మరణించం ఎప్పటికీ. లోపల మరణం అవుతుంది కానీ పరలోకంలో మరణం రాదు మనకి. మనం నిత్య జీవం చేరుకుంటాం అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందు ఒప్పుకోవాలి దేవుడి ముందు. ఒప్పుకోకపోతే మరణం మనకి. దేవుడు తెలివింది యేసుని, మరి ఎవరిని కాదు. ఎవరైతే యేసు వైపు దీక్షంగా చూస్తారో పరలోకం మనకి. యేసు అప్పుడు అబద్ధం చెప్పాడు. కొంతమంది అంటారు ఆయన అబద్ధం చెప్పాడు, ఎన్ని కట్టుదలను అన్నారు కొంతమంది. అబద్ధం. ఒకవేళ యేసు మరణించిపోయింది క్రైస్తవం ఎలా వచ్చింది దూరం? క్రైస్తవం ఎలా వచ్చింది దూరం? ఆయన తిరిగి లేకపోతే క్రైస్తవం రాదే. ఆయన మరణించుంటే క్రైస్తవుడు శిష్యుడిగా చెప్తారు మనకు వచ్చి. ఆయన మరణించాడు, తిరిగి లేచాడని. ఆయన వారిని సత్యం చెప్పింది. ఈ ప్రపంచంలో మొట్టమొదటి క్రైస్తవ్యం. క్రైస్తవం ఎలా వచ్చిందంటే మనకి యేసు ద్వారా. అది నిలబడింది ఈ లోకంలో. నిజంగా దేవుడు ఉన్నాడు, రుచి చూసి తెలుసుకోండి. హల్లెలూయా. మనం దేవుడు రుచి చూసి తెలుసుకోవాలి. మనం నిత్య జీవం ఇచ్చేది వేస్తే మనం రుచి చూడాలి ముందు. కష్టాలు శ్రమలో ఉన్నప్పుడు మనం భయపడకూడదు. ఎప్పుడు దేవుడు వైపు చూడాలి. మన నిరంతరం మన జీవం మన ఉచితం. మన జీవం ఇచ్చే దేవుడు ఉచితం మనది. ఎవరైతే కుమారుడు రక్షణ పొందుతారో జీవం అని చెప్తుంది బైబిల్. విశ్వాసం ఉంచాలి ముందు. మనం జీవం రావాలంటే, మన జీవం రావాలంటే విశ్వాసం ఉండాలి మనకి. విశ్వాసం లేకపోతే జీవం రాకుండా ఎవరైతే విశ్వాసం ఉంచాలి ముందు, ఇప్పుడు బతుకుతాం మనం. ఎవరైతే విశ్వాసం ఉంటే నరకం. ఎవరైతే స్థిరంగా దీక్షంగా చూస్తారో పరలోకం మనకి. చూసి పడిపోకూడదు, మళ్ళీ చూసి పడితే నరకం వాళ్ళకి, రెండో మరణం వాళ్ళకి. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు.
యేసు ఎంతో శ్రమపడ్డాడు ఆయన మన కోసం. హల్లెలూయా. మనం దేవుడు అంటాడు మీరు సిలువ మోయండి, మీరు కూడా సిలువ మోయాలి. ఈ లోకంలో ఎవరైతే సిలువ మోస్తారో, ఎవరైతే యేసు ఒప్పుకొని నమ్ముతారో వారు నిత్య జీవం. హల్లెలూయా. వారు నిత్య జీవం. యేసు తీసుకుని మన జీవం రావాలంటే ఇప్పుడు ఏం చేద్దామంటే 5 రొట్టెలు 5 రొట్టెలు చేపండి. ఆ కథలో దేవుడు ఏం చేశాడు? యేసు అందరూ పంచి పెట్టాడుగా, 5,000 మంది తిన్నారు. మనం యేసు నమ్మొచ్చు, ఎందుకంటే బైబిల్ కట్టుగా కాదు అది. బైబిల్ నిజంగా జరిగింది, దేవుడు రాసిన బైబిల్ అది. దేవుడు నమ్మండి ముందు బైబిల్ చదవచ్చు. మనం రోజు అర్థమవుతుంది మనకు బైబిల్, కొంతమందికి అర్థం కాదు. బైబిల్ నగర చదవండి మానకుండా. జీవం వచ్చే వాక్యం ద్వారా మనకి ఎప్పుడైనా బైబిల్ చదవడం జీవం అవుతుంది. దేవుడు వాక్యం విత్తనాలు చదువుతుంది. ఎవరైతే ఆ వాక్యం విత్తపడతారో పరలోకం మనకి వాళ్ళు వదిలుతారు. రాజు పడే విత్తమయ్యి ఆ వాక్యం మనం వినాలి. ముందు దేవుడు వాక్యాన్ని మనం జీవాన్ని నమ్మాలంటే ముందు రుచి చూడాలి. కొంతమంది రుచి చూడు. ఎలా రుచి చూడాలి చెప్పండి? ఎలా రుచి చూస్తూ మన జీవం ఉందని, మన దాహం తీర్చేది యేసు. ఈ లోకం మన దాహం తీర్చలేదు. ఈ లోకం దాహం తీర్చలేదు. మనం ఎప్పుడైతే రుచి చూస్తామో దేవుడిని, మనం అప్పుడు మనకు జీవం ఉంది వాళ్ళని. మీరు రుచి చూస్తారు ఎప్పుడైనా దేవుడిని? రుచి చూడొచ్చు. దేవుడు రుచి చూపిస్తాడు మనకి. ఎప్పుడైతే మనం దేవుడి వైపు చూస్తామో, రుచి చూస్తామో, అప్పుడు దేవుడు నమ్మొచ్చు. మనం ఆయన అద్భుతాలు ఆశ్చర్యాలు చేయగలరు మన జీవితంలో. మనం ముందు రుచి చూడాలి దేవుణ్ణి. ఎప్పుడైతే రుచి చూస్తామో మనం నమ్మొచ్చు దేవుణ్ణి. హల్లెలూయా. జీవం యేసు ద్వారా ఈ లోకంలో మరెవరికి లేదు. ఈ లోకంలో జీవం ఉందలేదు చూడాలి. రుచి చూడాలి మన దేవుని ముందు. రుచి చూడకుండా అబద్ధం చెప్పకూడదు. రుచి చూసి చెప్పాలి, చూడకుండా అబద్ధం కూడా చెప్పకూడదు మనం. హల్లెలూయా. మన దేవుడు రుచి చూడాలి ముందు, అప్పుడు మన జీవం వస్తుంది. రుచి చూసి తెలుసుకుంటే ఎవరో ఉత్తముడని. దేవుడు నమ్మటానికి విశ్వాసం ఉంచిన వాడిలో మనం రుచి చూస్తే దేవుడు రుచి చూడాలి ముందు. ఉత్తముడని ఆయన రుచి చూడకుండా చెప్పండి ఆయన దేవుడు కాదని. కొంతమంది ఉంటారు అబద్ధికులు, రుచి చూడరు దేవుణ్ణి. వాళ్ళ ఎత్తుగా అబద్ధాలు చెప్తూ ఉంటారు, విశ్వాసం చెడగొడతారు. మరి రుచి చూడాలంటే ఏం చేయాలి? ప్రార్థనలో ఉండండి. మన దేవుడు మోసపోకూడదు. రుచి చూడాలి దేవుణ్ణి. మన మనస్సాక్షి నమ్మాలి. మోసపోకూడదు. ఎవరి దగ్గర అబద్ధాలు చెప్తారు కొంతమంది, వాళ్ళు నమ్మకండి ఎప్పుడు. అదే